అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ తాంత్రికుడి లోయ. చంద్రగిరి, మిత్రపురం ఇరుగు పొరుగు దేశాలు. చంద్రగిరి కన్నా మిత్రపురం అన్ని విధాలుగా కూడా బలమైన దేశం. చంద్రగిరి రాజు రుద్రసేనుడి భార్య మిత్రపురం రాజుకి సోదరి. ఆ కారణంగా రుద్రసేనుడికి మిత్రపురం రాజు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటూ ఉండేవి. రుద్రసేనుడికి ఒక కుమార్తె, ఒక కొడుకు. కుమార్తె పేరు సువర్ణ, కొడుకు పేరు విజయుడు. సువర్ణకి 16 ఏళ్ల వయసు, విజయుడు 14 ఏళ్లవాడు. ఇద్దరూ కూడా అందచందాలతో పాటు మంచి ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళు. చంద్రగిరికి దక్షిణాన సముద్రం ఉంది. సముద్రానికి చంద్రగిరి నగరానికి కూడా మధ్యలో ఒక పర్వత శ్రేణి ఉంది. ఆ పర్వత శ్రేణిలో కొన్ని లోయలు. అలాంటి ఒక లోయలో ఒకప్పుడు భైరవ శర్మ అనే తాంత్రికుడు ఉండేవాడు. అతడికి గొప్ప మంత్రశక్తులున్నాయని, మనుషులను వృక్షాలుగాను, వృక్షాలు జంతువులుగాను, జంతువుల్ని పక్షులుగా కూడా మార్చగలడని ప్రజలు నమ్మేవారు. అందువల్ల అటు ఆ లోయకేసి ఎవరూ వెళ్ళేవారు కాదు. భైరవ శర్మ మరణించిన తరువాత అతడి శిష్యుడు వికట శర్మ అనేవాడు ఆ లోయలో నివాసం ఏర్పరచుకున్నాడు. అతను తన గురువులా కాకుండా తరచుగా లోయ ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు రాజప్రసాదానికి కూడా వస్తూ ఉండేవాడు. రాజు రుద్రసేనుడు అతడి పట్ల కొంత మర్యాదగా నడుచుకునేవాడు. ఇతరులకు హాని చేయగలిగిన మంత్రశక్తులు గల వాళ్లతో విరోధం అంత మంచిది కాదని రుద్రసేనుడికి అభిప్రాయం. ఇది ఇలా ఉండగా ఒక ముఖ్యమైన పండగ రోజు దగ్గరకు వచ్చింది. అలాంటి రోజును యువరాజు విజయుడు, యువరాణి సువర్ణ కూడా తన మేనమామ ఇంటికి వెళ్దామని అనుకున్నారు. ఇద్దరూ కూడా మిత్రపుర రాజ్యానికి ప్రయాణం ఏర్పాటు చేసుకున్నారు. రాజు రుద్రసేనుడు వాళ్లకు రథంలో వెళ్ళమని చెప్పాడు. కానీ సువర్ణ, విజయుడు తాము గుర్రాల మీద వెళ్తామని పట్టుబట్టారు. వాళ్లకు కొండ మార్గాలన్నీ తెలిసినవే. పైగా వాళ్ళ సాహసంతో కూడిన పనులంటే చాలా ఇష్టపడేవారు. విజయుడు సువర్ణలకు అంగరక్షకులుగా 4 భటులను పంపించాడు. అయితే నగర పరిసరాలు దాటేంత వరకు కూడా మామూలుగా పరిగెత్తించిన తమ గుర్రాలని ఉత్సాహం కొద్దీ విజయుడు, సువర్ణ కూడా చాలా వేగంగా దౌడు తీయించారు. ఆ కారణంగా ఆ భటులు బాగా వెనకబడిపోయారు. విజయుడు, సువర్ణ కొండ ప్రాంతానికి చేరుకొని గుర్రాలను ఆపి తమ భటుల కోసం వెనక్కి తిరిగి చూశారు. కానీ కనుచూపు మేరలో వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళున్న ప్రాంతం కొండ రాళ్లతో, మహావృక్షాలతో నిర్మానుష్యంగా ఉంది. మార్గం ఒక చోట మలుపు తిరిగింది. అక్కడ వాళ్ళకి ఎడమవైపు ఒకటి, కుడివైపున ఒకటి 2 మార్గాలు కనిపించాయి. ఎడమవైపు మిత్రపుర మార్గం, కుడివైపున సన్నగా ఇరుగ్గా ఉంది. తాంత్రిక వికట శర్మ అక్కడే లోయలో వెళ్ళేది. విజయుడు, సువర్ణలు తిరిగి గుర్రాలను అదిలించేంతలో ఒక పెద్ద బండరాయి వెనక నుంచి కొంచెం ఆగండి అన్న మాటలు వినిపించాయి. వాళ్ళు ఆశ్చర్యపోతూ అటువైపు చూసేంతలోనే వికట శర్మ వాళ్ళ ముందుకొచ్చి నిలబడ్డాడు. విజయుడు, సువర్ణలకి వికట శర్మ తెలుసు. అతను అప్పుడప్పుడు కూడా తమ తండ్రి దగ్గరికి వస్తూ వెళుతూ ఉండడం వాళ్ళకి చూశారు. కానీ అతడు తాంత్రిక శక్తులు ఉన్నాయని, అతడు తాంత్రికుడని వాళ్ళకు తెలియదు. గుర్రాలు దిగి, నేనిచ్చే ప్రసాదం తీసుకోండి, మీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు వికట శర్మ. యువరాజు, యువరాణి కూడా గుర్రాలు దిగారు. వికట శర్మ వాళ్లతో ప్రసాదం తినే ముందు ముఖము, చేతులు, కాళ్ళు కడుక్కోండి అంటూ ఒక ఎర్రటి కమండలంలోంచి వాళ్లకు నీరిచ్చాడు. ఇద్దరూ కూడా ఆ నీటితో చేతులు, ముఖం కడుక్కున్నారు. తర్వాత తాంత్రికుడు వాళ్ళకి తేనె కలిపిన అరటి మొక్కలు ఇచ్చాడు. ఇద్దరూ తిన్నారు. ఇక బయలుదేరండి, మళ్ళీ కలుసుకుందాం అన్నాడు వికట శర్మ.
విజయుడు సువర్ణ తమ గుర్రాలను అదిలించి వేగంగా పరిగెత్తారు. అరగంట తర్వాత కొంచెం ముందుగా పోతున్న విజయుడు తన గుర్రాన్ని ఆపి, మనం దారి తప్పలేదు కదా అని అన్నాడు సువర్ణతోటి. నేను అదే అడగాలి అనుకుంటున్నాను అంది సువర్ణ చుట్టుపక్కల చూస్తూ. ఆమెకు దారి పక్కన కొద్ది దూరంలో ఒక ఇల్లు కనిపించింది. విజయుడికి దాన్ని చూపించి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ నుంచి మిత్రపురానికి ఇది సరైన మార్గమేనా అని అడిగి తెలుసుకుందాం. ఇద్దరు కూడా ఆ ఇంటికి ముందుకు వెళ్ళి గుర్రాలను ఒక చెట్టుకు కట్టి వేసి మూసి ఉన్న తలుపుల్ని తట్టారు. జవాబు రాలేదు. కానీ తలుపు తెరుచుకుంది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మరుక్షణం తలుపు డబ్మను మూసుకుపోయింది. ఎదురుగా నవ్వుతూ తాంత్రికుడు వికటశర్మ కనిపించాడు. విజయుడికి సువర్చకి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. కానీ వాళ్ళు దాన్ని ఏమాత్రం బయటకు కనపడవలేదు. సువర్ణ మాంత్రికుడితో, మేము మిత్రపురానికి పోతూ దారి తెప్పాం అని చెప్పింది నెమ్మదిగా. ఆ మాటలకి తాంత్రికుడు నవ్వి, యువరాణి, నువ్వేం దారి తప్పలేదు. చంద్రగిరి రాణి కాబోయే నీ దారిలోనే నువ్వు నడుస్తున్నావు అన్నాడు. మీరు పొరపాటు పడుతున్నారు. చంద్రగిరి సింహాసనానికి నా తమ్ముడు వారసుడు. అతడి భార్య రాణి అవుతుంది అని చెప్పింది స్వర్ణ. పరిస్థితుల ప్రభావం వల్ల మరొకరెవరైనా చంద్రగిరికి రాజు అయ్యి నిన్ను పెళ్ళాడి నిన్ను రాణిని చెయ్యొచ్చు కదా అన్నాడు వికటశర్మ. ఇందులో నా ఇష్టమంటూ లేదా అని అంది సువర్ణ కోపంగా. నీ ఇష్టాయిష్టాలకు ఇక్కడ అవకాశమే లేదు అంటూ తాంత్రికుడు ద్వారం కేసి బయలుదేరాడు. ఆగు, మేం లోపలికి రాగానే తలుపులు మూసిందెవరు అన్నాడు విజయుడు. ఆ వివరాలు నీకు అనవసరం. మీరిద్దరూ బయటికి వెళ్ళలేరు అంటూ తాంత్రికుడు గదిలోంచి బయటికి వెళ్ళి తలుపు మూసేశాడు. మనిద్దరం ఈ దుష్టుడికి బందీలమన్నమాట అన్నాడు విజయుడు. సువర్ణ గట్టిగా పళ్ళు కొరికి గదికి మరొక పక్కగా ఉన్న తలుపు తెరిచింది. అక్కడ విశాలంగా ఉన్న ఆవరణలో భయంకరమైన క్షుద్రదేవతా విగ్రహం ఒకటి కనిపించింది. ఇద్దరూ కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. విగ్రహానికి కొంచెం పక్కగా గోడలో కిటికీ ఉంది. విజయుడు సువర్ణ అక్కడికి పోయి బయటికి తొంగి చూశారు. బయట ఒక వికృతమైన ఆకారం కలగా మరుగుజ్జు మనిషి నిలబడి ఉన్నాడు. తలుపు తెరిస్తావా, నీకు కోరినంత బహుమానం ఇస్తాం అన్నాడు విజయుడు. ఆ మరుగుజ్జు మనిషి వికటంగా నవ్వి, దాని తాళం చెవి మా యజమాని దగ్గర ఉంది. ముందు ఒక పని చెయ్యండి, నాకు దాహంగా ఉంది. దేవతా విగ్రహం వెనక ఉన్న నీళ్ళజాడిని తెచ్చి ఇవ్వండి అన్నాడు. విజయుడు వెళ్ళి నీళ్ళజాడి తెచ్చి మరుగుజ్జుకిచ్చాడు. వాడు దాహం తీర్చుకుని విజయుడికేసి చూస్తూ, నేను నీ తల నరకవలసి ఉంది అని అన్నాడు. సువర్ణ ఆశ్చర్యపోయి, తన తల నరకటమా, ఎందుకు అని అడిగింది. నా యజమాని దేవిని ప్రసన్నం చేసుకోవటానికి. తరువాత ఆయన నిన్ను వివాహమాడతారు. నువ్వు మా రాణి అవుతావు. అప్పుడు నన్ను మర్చిపోకు. నా యజమాని నన్ను చంద్రగిరి సేనానాయకుడిని చేస్తానని మాట ఇచ్చాడు అని చెప్పాడు మరుగుజ్జు. అయితే నా తల నరకబోయేవాడివి నీవేనన్నమాట అన్నాడు విజయుడు కళ్ళెర్ర చేస్తూ. అవును, నేనే. ఇందుకోసం నేను 120 మేకతలలు నరికి మంచిగా అనుభవం కూడా గడించాను అన్నాడు మరుగుజ్జు. పాపం, చాలా శ్రమపడ్డావన్నమాట. ఏమీ లోయలోకి రాకపోతే ఆ శ్రమంతా నీకు తప్పి ఉండేది అన్నాడు విజయుడు. మరుగుజ్జు
పెద్దగా నవ్వి, ఈ లోయలోకి మీరెలా రాకుండా ఉండగలరు? మా యజమాని ఎర్రకమండలంలోని నీటితో మీరు ముఖాలు కడుక్కున్నారు కదా. ఆ నీటికి మంత్రశక్తి ఉంది. అది ఎవరి కంటికైనా తగిలితే కొన్ని నిమిషాల పాటు వాళ్లకు ఎడమవైపున ఉన్నది కుడివైపు ఉన్నట్లుగా, కుడివైపున ఉన్నది ఎడమవైపు ఉన్నట్లుగా కనబడుతుంది. అందువల్లనే మీకు ఎడమవైపున ఉన్న రోడ్డు మార్గం కుడివైపున ఉన్నట్లుగా కనబడి ఈ లోయలోకి వచ్చి చేరారు అని చెప్పి కొంచెం సేపు ఆగి, యువరాజా, నాకు ద్రాక్షరసం తాగగానే ఎక్కడ లేని దాహం వేస్తుంది. ఈ జాడీని ఎక్కడ ఉండేది అక్కడ పెట్టి నాకు తాగటానికి కాస్త మంచినీరు తీసుకునిరా అని అన్నాడు. వాడి మాటలతో విజయుడికి క్రాంతికుడి రహస్యం తెలిసిపోయింది. అతడు ఇప్పుడు ఏం చేయటమా అని ఆలోచిస్తూ మరుగుజ్జుకి క్షుద్రదేవతా విగ్రహానికి మరొక పక్క ఉన్న మంచినీటి పాత్రను తెచ్చి ఇచ్చాడు. మరుగుజ్జు దానిలో కొంచెం మంచినీరు త్రాగి తిరిగి విజయుడికిస్తూ, అందులో ఉన్న నీరంతా తాకకూడదు. నీ తల నరికే ముందే అందులో మిగిలి ఉన్న నీటిని ముఖం చేతులు కడుక్కోవాలి అని చెప్పాడు. విజయుడు నీటి పాత్రను నిగ్రహించుకుని పక్కన పెట్టి, ఆ సమయంలో అతడికి గోడవారగా కాంత్రికుడి ఎర్రకమండలం కనిపించింది. వెంటనే అతడు ఆ నీటి పాత్ర కలిగి ఉన్న నీటిని పారబోసి ఎర్రకమండలో ఉన్న నీటిని దాంట్లోకి పోసి ఎప్పటిలాగే అక్కడ పెట్టేశాడు. అతడు సువర్ణ దగ్గరికి వస్తూ ఉన్నంతలో తాంత్రికుడు హఠాత్తుగా తలుపు తెరుచుకుని లోపలికి వచ్చి వాళ్ళిద్దరి మీద ఏదో భస్మం చల్లాడు. మరుక్షణం ఇద్దరు మత్తులోకి నేల మీద పడిపోయారు. కాంత్రికుడి విజయుణ్ణి ఎత్తి క్షుద్రదేవతా విగ్రహానికి ఎడమవైపున కూర్చోబెట్టి తాను కూడా కుడివైపున కూర్చొని ఉన్నాడు. మరుగుజ్జు పెద్ద కత్తితో అక్కడికి వచ్చాడు. వాడు ముందుగా తన యజమానికి నమస్కరించి విజయుడు మంత్రజలంతో నింపిన నీటి పాత్రను మంచినీరు తీసుకొని ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు. తర్వాత కత్తి పైకెత్తి ముందుకు దూకి ఒక్క వేటుతో తల నరికి, ఆహా, ముందుగా 120 మేకలు తలలు నరికిన అనుభవం గడించటం ఎంతో మేలయ్యింది. దొరా, నన్ను చంద్రగిరికి సేనాధిపతిగా చేయటం మర్చిపోకూడదు అన్నాడు విజయుడికి నమస్కరిస్తూ. ఎర్రకమండలంలోని మంత్రజలం కళ్ళకు తగిలిన కారణం వల్ల మరుగుజ్జుకి ఎడమవైపును కుడివైపును ఎడమవైపుగా కనపడటంతో వాడు అంతకుముందే తన యజమాని అయిన తాంత్రిక వికటశర్మ తల నరికేశాడు. తాంత్రికుడితో విజయ సువర్ణల మీద వాడు చల్లిన మంత్రించిన భస్మం ప్రభావం పోయింది. వెంటనే విజయుడు లేచి మరుగుజ్జు తల మీద బలంగా కొట్టాడు. వాడు ఒక చావు కేక పెట్టి కింద పడిపోయి తన్నుకుంటూ ఉన్నాడు. విజయుడు, సువర్ణ తాంత్రికుడి గృహం నుంచి పరుగున బయటికి వచ్చి చెట్లకు కట్టి ఉన్న తమ గుర్రాలను ఎక్కి మిత్రపురంలోని తమ మేనమామ భవనానికి కాకుండా చంద్రగిరిలోని తమ రాజప్రాసాదానికి ఎంతో వాయువేగంతో వెళ్ళిపోయారు. ఆ సమయంలో మిత్రపురం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ అంగరక్షకులు రాజు రుద్రసేనుడితో యువరాజు, యువరాణి అక్కడికి చేరలేదన్న వార్త చెబుతూ ఉన్నారు. తన కుమార్తె, కుమారుడు క్షేమంగా ఉన్నారని చూడగానే రుద్రసేనుడు మహదానందం చెంది వాళ్లను కావులించుకొని ఏం జరిగిందని అడిగాడు. ఒక మహాదుష్టుడైన తాంత్రికుడిని హతమార్చాం. కథ అంతా తర్వాత, దాహంగా ఉంది, ముందు మంచినీరు కావాలి అన్నారు విజయుడు, సువర్ణ. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.